బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ మొదటి జాబితాలో చోటు దక్కని నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు ప్రారంభించారు. టికెట్ పైన ఆశలు పెట్టుకుని భంగపడ్డ నేతలను తన కార్యాలయానికి పిలిపించుకుని అధికారంలోకి వచ్చాక తగు పదవులు ఇస్తామని కలిసికట్టుగా పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరుతున్నారు బాబు. 3 రోజుల క్రితం జాబితాను ప్రకటించగా తొలి జాబితాలో 94 మంది పేర్లను వెల్లడించారు చంద్రబాబు. ఇక పొత్తుల జాబితా ప్రకటన వెలువడిన తర్వాత ఆగ్రహంతో ఉన్న పలువురు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పలు స్థానాల్లో కార్యాలయాలపై దాడులు చేయగా మరికొన్ని స్థానాల్లో పార్టీ ఫ్లెక్సీలు తగలబెట్టడం, నిరసన చేపట్టడం వంటి కార్యక్రమాలను టీడీపీ అసంతృప్త నేతలు చేశారు. ఆగ్రహ జ్వాలలు పెరగడంతో నేతలను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ రోజు మరికొందరు కీలక నేతలను కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది. బుజ్జగింపుల పర్వం కొనసాగుతుండగా మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లోని టీడీపీ కేడర్ను సైతం అలర్ట్ చేస్తున్నారు. అంతిమంగా అధికారమే లక్ష్యంగా పార్టీ విజయం కోసమే పనిచేయాలని అక్కడి నేతలకు అధిష్టాన కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్తున్నట్లుగా సమాచారం. టీడీపీ మొదటి జాబితాలో చోటు దక్కని నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు ప్రారంభించారు. టికెట్ పైన ఆశలు పెట్టుకుని భంగపడ్డ నేతలను తన కార్యాలయానికి పిలిపించుకుని అధికారంలోకి వచ్చాక తగు పదవులు ఇస్తామని కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని బాబు చెబుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చూస్తూ ఉన్నాం, ఒకవైపు టికెట్లను ప్రకటించడం ఒక ఎత్తు అయితే అసంతృప్త జ్వాలను చల్లార్చడం ఇప్పుడు చంద్రబాబుకు ఒక సవాల్గా చెప్తూ ఉంటారు. సో ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పరిస్థితులను ఎలా అధిగమించబోతున్నారు? మొత్తంగా టీడీపీలో ఏం జరుగుతోంది? వంశీ, టికెట్ల కేటాయింపు ముందే చంద్రబాబు ముఖ్యంగా ప్రకటించారు. అయితే ఈసారి ఈ దఫా తీసుకున్న నిర్ణయం చాలా కఠినంగా తీసుకున్నాను, చాలా కసరత్తు చేసి గెలుపు గుర్రాలకు మాత్రమే ఈ స్థానాలకు దక్కించారన్నారు. అయితే నిన్నటి నుంచి చూసుకుంటే వ్యతిరేకులు ఎవరైతే ఇప్పటి వరకు టీడీపీలో ఆశించిన మేరకు సీట్లు దక్కలేదో వీళ్ళందరూ కూడా నిరసన జ్వాలలు రగులుతుండటంతో వీళ్ళందరితో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, ఖచ్చితంగా పార్టీకి నిముల వైపు పనిచేయాలి, ఖచ్చితంగా పార్టీలో తగిన స్థానం ఉండేది, అధికారంలో రాగానే ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, ఇతరితర పదవులు కావచ్చు ఖచ్చితంగా కేటాయిస్తామనేసి నిన్నటి నుంచి బొజ్జగింపు పర్వం నేరుగా చంద్రబాబు నాయుడే చేస్తున్నారు. కొంతమందికి ఫోన్లో మాట్లాడటం, మరికొంతమందిని తన నివాసం పిలిపించుకొని మరి 1-2 సార్లు హెచ్చరించి చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసన జ్వాలలతో పాటు పార్టీ కార్యాలయాలపై దాడులు చేయటం, అదేవిధంగా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు మార్చాలన్నారు. అయితే చంద్రబాబు సూటిగా స్పష్టంగా ఇప్పటికే 1,50,00,000 మంది పైబడి సర్వేలు నిర్మించి ఆ పైబడిన వ్యక్తుల నిర్ణయాల మేరకు ఈ స్థానాలు కల్పించారు. సీట్లు మార్పిడి అయితే జరిగే పని లేదు, ఖచ్చితంగా మీరు మారాలి, మీ ఆలోచనలు మారాలి. అభ్యర్థిగా మీరు ప్రకటించకపోవడం అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలను గౌరవించి పార్టీ కట్టుబడి పనిచేయాలి. వీరందరికీ వైసీపీ కూడా ఎరేసే పనిలో ఉంది. వీళ్ళందరినీ కూడా వైసీపీ పార్టీలో చేర్చుకునే పనులు అక్కడ స్థానిక నియోజకవర్గంలో పనిచేసే నాయకులు కావచ్చు, అక్కడ స్థానిక నియోజకవర్గంలో పనిచేసే నాయకులు కావచ్చు, ప్రధాన లీడర్స్ ఎవరైతే ఉన్నారో టీడీపీ లీడర్లకు వాలేసే పనులు ఉన్నారు. అయితే ముందస్తుగా చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా ఎవరు కూడా అన్యాయం చేసే పనే లేదు, పార్టీ ఖచ్చితంగా ఎవరైతే స్థానాలు దక్కలేదో వాళ్ళందరికీ కూడా తగు న్యాయం జరిగింది. మీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు ఖచ్చితంగా పోటీ చేయండి, వాళ్ళ గెలుపు కృషి చేయండి, పార్టీ ఖచ్చితంగా మీకు కూడా గౌరవిస్తుంది, సముచిత స్థానం కల్పిస్తుందని చెబుతున్నారు వంశీ. థ్యాంక్ యూ రాజేష్.